నీ పని ఏమైంది మళ్ళీ? ఏమైంది కాదు బే, నేను చెప్పేది వాడి వీడియో, ఈ సుమ్మి వీడియో ఎందుకు లేట్ వస్తున్నాయి? నీకు పని ఏంది? పీకే పని ఏముంది నీకు చెప్పు? కుసోవాలి కదా, 2 వీడియోలు ఇవ్వాలి కదా రోజు, ఏం చేస్తున్నావు? ఎర్రిపుక్ తమాషాలు దెంగ మాకు అర్థమవుతుందా? చెప్పేది రే మంచిగా మంచిగా 2 వీడియో చెడాయి 2 వీడియోలు అంటే 3 నెలల వీడియో అవసరం 3:30కి అప్లోడ్ కావాల్సిన వీడియో 4:50 కిందకి అప్లోడ్ అవుతుంది. కడుపు నొస్తుంది. అరే నీకు కడుపు నొస్తుంది, సుల్లిని వస్తుంది, అన్ని గుద్దన వస్తుంది, అన్ని వస్తాయినా నీకు? ఏంది బేబీ, ఏంది బేబీ? నాకు వర్క్ కావాలి బేబీ, నాకు ఇక్కడ వర్క్ ఇంపార్టెంట్. ఇది సిస్టమ్ ఉంది, కూర్చోవాలి, 2 వీడియోలు ఇవ్వాలి, టైంకి ఇవ్వాలి. గుండె మీద చేసుకో, అబద్ధం ఆడకు, నిజం చెప్పు ఏదున్నా. ఇప్పటికీ రాజన్ ఇప్పుడు ఒక్కసారి నీ మీద అరిసిందా? ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి అరే ఏంట్రా ఇదని అన్ననా? లేదు. వద్దు నాకు, మస్తు అయిపోయిందిగా, మస్తు ఏమంటావా ఫైనల్ గా? పంపించడం తప్ప ఇంకా పోకుంటే 2 కొట్టు, నేను పడతాను, నువ్వు కొట్టు, నేను పడతాను. మళ్ళీ డైరెక్ట్ పో అంటే వీడియో తెచ్చే నుండా నాకు నువ్వు ఎందుకు అడుకుంటావు ముడ్డ? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను వచ్చినందుకే కదా వాళ్ళు పంపిస్తాను. మాది ఇవాళ నీకు దండం చెల్లి. సపోజ్ చేయాల్సింది పోయి అన్నతోనే మాట్లాడతావేంద్ర, నాకు అర్థం కాదు. ప్లీజ్ సర్లే బేబీ, 2 ఏట్లు కొట్టుమని తప్పు ఉంటే అవు తప్పు చేసినారు, వీడియో లేట్ అయ్యి కొట్టుమని 2 ఏట్లు అంత మాత్రం ఏంటి బాయ్? బేబీ వద్దు బేబీ. నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలా. చాయ్కి పాన్ కార్డు ఏంటి అసలు నాకు వీడియో అంటే నాకు నిద్ర వస్తుంది, ఆ మౌనితో నేను చెయ్యాలి, నాకు అవసరం లేదు, సంబంధం లేదు. ఏమో నాకు ఇంకా ప్రతిసారి తమాషా ఇది. మొన్న దాకా ఏమో దాని గురించి దీని గురించి కూడా ఇచ్చిండు, ఇంటికి వెళ్ళిపోయిందని బాధపడుతున్నాను. నీ పని చెప్పి నాకు అర్థమైతే. ఏమైంది మళ్ళీ? ఏమైంది కాదు బే, నేను చెప్పేది వాడి వీడియో, ఈ సుమ్మి వీడియో ఎందుకు లేట్ వస్తున్నాయి? నీకు పని ఏంది? పీకే పని ఏముంది నీకు చెప్పు? కుసోవాలి కదా, 2 వీడియోలు ఇవ్వాలి కదా రోజు, ఏం చేస్తున్నావు? వర్క్ సగం ఇస్తలేదు నా మొట్ట. ఈ రూమ్ లోకి వస్తే బీర్ ఆర్డర్ తాగేది చెప్పకుండా తాగుతారు బీరు తెచ్చుకొని. చెప్పేది డ్రంకర్ అయిపోయింది. ఇది ఇంకో కింద ఉంది మహారాణి, ఇలా మహారాణి కాదు రా. నీ బాధ ఏం చెప్పు ఒక మాట. ఏంది ఏంది ఎడ్డి సమాధానం ఏమంటే ఎర్రిపుక్ తమాషాలు దెంగ మాకు అర్థమవుతుందా? చెప్పేది రే గంట లేట్ అయింది. తప్పు అరే తప్పు గిప్పు కాదు, బరాబర్ మాట్లాడతా. వీని వరకేంది బేబీ? వీని వరకేంది? నాకు వీడియోలు బరాబర్ ఇవ్వాలి కదా, టైంకి ఒక్క వీడియో వస్తలేదు తెలుసా, చిరాకు దిగుతుంది మాకు. వీడు వీడియో మేము భయపడాలి, వీడికి వీడియో ఇచ్చి చెప్పాలని, ఇది చేయాలని. రాత్రి తాగండి పండుకోడు, రాత్రి తాగండి ఎవరు చెప్తున్నావు? పొద్దున్న లేచి చూడు తెలుస్తుంది. నువ్వు చూస్తున్నావు పక్కన ఉంటావు కదా టైంలో. అవన్నీ వీడియో 8 గెట్టింగ్ ఏంది వీడియో అబద్ధం మాట చెప్పు. ఎప్పుడు అప్లోడ్ అయింది? పొద్దున ఎప్పుడు అప్లోడ్ నాది? 4:50 3:30కి అప్లోడ్ కావాల్సిన వీడియో 4:50 కిందకి అప్లోడ్ అవుతుంది. కడుపు నొస్తుంది. అరే నీకు కడుపు నొస్తుంది, సుల్లిని వస్తుంది, అన్ని గుద్దన వస్తుంది, అన్ని వస్తాయినా నీకు? ఎందుకు
ఏంది పోనీ ఎప్పుడు అలా చేయలేదు కదా వాడు. ఎప్పుడు ఏంది బేబీ నాకు వర్క్ రెండు వారాల నుంచి అదే అవును, కుదరదు. ఇప్పుడే మీ మధ్య కదా వాడికి ఏం అవునా? ఉందిరా, వాడికి మైండ్ బాగాలేదేమో రా. మైండ్ బాగాలేదా? ఏం బాగాలేదు? 3 నెలల నుంచి మైండ్ బాగాలేదా? మీరేంటి వీళ్ళకి సపోర్ట్ ఏంటి? లేదు మామ నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇచ్చింది చెప్పు కానీ వీడియో Disturbance గాడికి ఏం పని చేయట్లేదేమో అన్నా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? Stress feel అవుతుండే. పోనీ రా, వాడికి ఏ బాధ ఉందో తెలుసుకుందాం. ఏయ్, మీరు రాత్రి మధ్య మంచి ఉన్నప్పుడు మంచి చెప్పు కానీ 2 వీడియో చెడు 2 వీడియోలు అంటే 3 నెలల నుంచి వీడియోస్ వస్తలేవు. చెప్పరా ఒక వీడియో చెప్పిన టైం పట్టదు చెప్పు. గ్రూప్ ఓపెన్ చేయి తెంగు. 2 వీడియోలు. ఏంట్రా? నా మొడ్డల ప్రేమలు, నా మొడ్డల స్టోరీలు, నా లవడాలు మీరు చక్కగా ఉండరు, మీరు చేసుకోరు, ఏం లేదు. సరేలే, ఇప్పుడు నుంచి ఇస్తాడు, వదిలేసేయ్. ఏంది ఇప్పుడు నుంచి ఇచ్చేది? నాకు ఇప్పుడు అసలు అవసరం కూడా లేదు. అరే उसको बुला रे कृष्णा को बुलाओ, उसके साथ करेंगे एडिटिंग, क्या होता वो होता. చెప్పేవారికి చెప్తాం మేము. ఏంటి బేబీ? ఏంది బేబీ నాకు వర్క్ కావాలి బేబీ. నాకు ఇక్కడ వర్క్ ఇంపార్టెంట్. ఇది సిస్టమ్ ఉంది, కూర్చోవాలి, 2 వీడియోలు ఇవ్వాలి, టైంకి ఇవ్వాలి. అర్థమైంది? ఇప్పుడు 3:30 కంటే 3:30కి అప్లోడ్ అవ్వాలి. 4-5కి అప్లోడ్ చేస్తే ఎవరికి ఇస్తారు? వాడిది first time ఇస్తాలే తప్పు మామ, చేసిండు, first ఇస్తాలే, time కదా ఇస్తాలే. వాడు. ఇస్తా అసలు వద్దురా, నేను రిస్క్ తీసుకొని రా. పొద్దున రాత్రి పడుకుంటే అదే అంటాడు. అరే ఇస్తానంటే ఇంకా ఏంటి చెప్పాలి రా, కదా. నేనే మాట్లాడతావు. అరే ప్రాబ్లం నా ప్రాబ్లం నాకు చెప్తే అవునా, నీకేం తెలుసు? disturbance ఉంది మరి, నీ మధ్యలో వస్తున్నాయి నువ్వు భయపడి మరి నావే ఎవరికి ఏ, చెప్పాలి? నాకు వస్తుందా? నాది కూడా రావట్లేదు కదా. వాడి మైండ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఎందుకు రా? అరే నాతో నేను రారా మాట్లాడతాను, నీతో చాలా అన్నా, మాట్లాడాలి. ఏమైందన్నా? అవసరం లేదు రా. అన్నా, ఏమైందో చెప్పన్నా. ఏమైంది? బ్యాగ్ ఎందుకు ఏయ్, తీసుకున్నావు? వద్దురా నాకు. వద్దు నాకు. చల్. మస్తు అయిపోయింది మస్తు చూసి. అన్న, ఎందుకు వెళ్ళమంటున్నావు? ఎందుకు ఎల్లుడు రారా మాది ఇవాళ నీకు దండం చెల్లి. అన్నా, ఉల్లా ఏమైందన్నా? ఏమన్నా? నాకు చెప్పేది. ఏమవుతుంది? నాకు అర్థం నేను చెప్పేది వర్క్ ఇంపార్టెంట్ నాకు గుర్తుపెట్టుకో. అవును. వీడు నేను రెస్పెక్ట్ ఇచ్చేది ఇంకొకటే, వర్క్ మంచి చేస్తాడు. ఆ వర్క్ లేకపోతే నాకెందుకు ఇక. ఇప్పుడు ఇక్కడ అందరూ ఒకటే, పండు ఒకటే, కావేరి ఒకటే, నువ్వే ఒకటే, ఎవరైనా ఒకటే, వీడు కూడా నాకు ఒకటే. ఇప్పుడు వీడి వర్క్ లేడు వచ్చి మళ్ళీ వర్క్ ఇప్పుడు ఏం చేస్తావు final? ఆగు. నువ్వు మధ్యలో నాకు రా, నీకు బీపీ దెంగిపోయారు. మామ ఇప్పుడు ఏమంటావు ఫైనల్ గా? జేకే ఏంట్రా చెప్పేది? తెగేమని అన్న చెప్పాలి కదా. అదే answer ఆ? ఎందుకురా నువ్వు కూడా ఇట్లా దెంగే చేస్తున్నావు? దింగే కాదమ్మా, మంచిగా ప్రేమ వద్దురా, నీకు సెట్ కాదు, నువ్వు ఏదో డిప్రెషన్ ఉన్నా అట్లా ఎట్లా డైరెక్ట్ గా పంపించేసారు? ఆమె పంపించుకుంటా, నువ్వు కూడా వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడ ఈ ఉండకు. మోడలనే భయ అసలు అయింది. ఈ మహాతల్లే లవ్ ఈ చేయడం మహాతల్లే తప్ప? మరి చేసింది. లవ్ చేయడం తప్ప? లవ్ చేసి పంపించేసారా నాతో అమ్మ, పాటు? సారీ. చాలా మంది లవ్ చేసుకుంటున్నారు కదా. నేను కూడా చెప్తుడు, ప్రేమ మాది ప్రేమనే, చాలా మంది ప్రేమనే. సో ప్రేమ అనేది ఎట్లుండాలి తెలుసా? ఒకటి బాగుపడాలి. ఇటు బాగుపడాలి. ఒక లక్షణం చూపి నువ్వు వచ్చినప్పటి నుంచి అన్న, వాడు మనసులో ఉంది, బయటికి చెప్పట్లేదు. వాడు దానికి లవ్వే చేయట్లేదు మరి మీరు. వీడికి రా. అరే, వాడు అరే చెయ్యట్లేదు నువ్వు కదా, 100 సార్లు వాడు రా. చెయ్యట్లేదు కదా నా బాధ. చెప్పు నీ బాధ ఏంటి? వాడు లవ్ చేస్తుంటా చేయట్లేదు, క్లారిటీ ఇవ్వట్లేడమే నా బాధ కదా. సరే, ఇప్పుడు నేనే సరే. ప్రాబ్లం, నా వల్ల నీ పంపించేసాను. వల్ల అసలు ఏమన్నా correct ఆ అన్న? 200% నీ వల్ల ప్రాబ్లం కాదు నాకు. వీడు నాకు వర్క్ ఇస్తుంది, అది నా మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ మీరు లవ్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా నాకు సంబంధం లేదు. ఇక్కడ నాకు వర్క్ ఇంపార్టెంట్, వర్క్ రావాలి. 100% వర్క్ లేకపోతే అన్న, please అమ్మా. అన్న. బేజరేసుకో కృష్ణ. మామ నువ్వు కోముంటే 2 రెట్లు కొట్టు కానీ పంపడం తప్ప మామ. నువ్వు ఇంకా కోముంటే 2 రెట్లు కొట్టు. అవునా? నేను పడతాను, నువ్వు కొట్టు, నేను పడతాను. అరే గుర్తుపెట్టుకో. మళ్ళీ డైరెక్ట్ పో అంటే వీడు వీడియో తెచ్చి ఏ నుండా అరే, చెప్పాను వీడు వీడియో తెచ్చి ఇచ్చినప్పుడు కూడా ఇసుక్కుంటున్నావు. ఎట్లా ఇసుకుంటుండ్రా? ఏ ఆగు చేస్తా. చేస్తలే, ఆ టైం ఉంది. వాడు కష్టపడుతూ నువ్వు కష్టపడుతున్నావు. వానికి రెస్పెక్ట్ వానికి రెస్పెక్ట్ ఇస్తాడు. నువ్వు వాడి దగ్గర ఏదో వీడు ఏదో నీ కింద ఉన్నట్టు నీ తర్వాత చేస్తా. నా మీద కోపం జరిగింది. బేబీ, వాడు ఎప్పుడు అలా చేయలేదు, కోపం బేబీ. మాదంతే. ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఏం చేసిన వాడికి ఏ బాధ ఉందో అర్థం చేసుకోవాలి మనం. ఏం బాధని ఏం పీకే బాధని నీ గుద్దకి చెప్పురా. నీ కోపాలను ఎప్పుడు ఎడిటింగ్ లో చూపిలే. కాదు నీకేం బాధలు ఉంది? ఈఎంఐలు కట్టాలా, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బయటకు తీసుకోవాలి, అలా పెళ్లి చేసుకోవాలా, మీ మమ్మీ డాడీకి లక్షలు పంపించాలి, ఏం బాధలు ఉంది నీకు? అంతగా కూర్చొని చేసుకోరా మంచిగా. రూమ్ ఉంది, ఏసీ వేసుకోను, కార్ ఫ్యాన్ వేసుకోను చేసుకుని. అది చెప్పన్నా, మంచిగా చెప్పు. ఎన్నిసార్లు డైరెక్ట్ చెప్పాలి? గా పంపించేసారు అంటున్నావు. అన్న, నువ్వు పంపిస్తాను నువ్వు అన్నా. ఏడ్చినా ఏడ్చిరా. ఎవడు నాకేమోసం ఒక ఆడపిల్లని నేర్పినాం. నేను నేర్పిస్తలే. అట్లా పంపించేసాను కదా, నేనే ప్రాబ్లం అయితే నేను సర్లమ్మ, సారీ, పంపించేసాను ఇంకొక చెప్తున్నావు మరి. రే అన్న, లవ్ చేసే తప్ప అన్న. ఇప్పుడు నేను వచ్చినందుకే కదా వాడిని పంపిస్తాను చెప్తున్నావు నువ్వు. లవ్ చేసినందుకు నేను పంపిస్తాను. వాడు నా దగ్గర వర్క్ ఇస్తలేడు. వర్క్ ఇవ్వకపోతే నేను దీన్ని ఎవరి అది దగ్గర చెప్పన్నా, మంచిగా చెప్పు. ఇప్పుడు వెళ్ళిపో అంటే ఎక్కడికి పోతాడు ఈ నైట్ లో? ముందుకు ఇప్పుడు పంపిపడి ఏం లేదు. వీడియో వాడో తేజస్ వాడో పోయినా చెప్పి అట్లా ఎట్లా పంపించేసాడు
సరే ఏం చెప్పి ఇప్పుడు బాగా సర్లే సారీ రే సారీ వద్దురా ఆ పిల్లని ఎందుకు అంటావు మిడిల్లో? సరే అరే అవన్నీ వద్దు నీ గుండె మీద చేసుకో అబద్ధం ఆడద్దు నిజం చెప్పు ఏదున్నా ఇప్పటికీ రాజన్ ఎప్పుడు ఒక్కసారి నీ మీద అరిసిందా ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి అరే ఏంట్రా ఇదని అన్ననా లేదు రాజన్ వీడియో ఎందుకు లేట్ అవుతుంది మామ పలానా పని ఉంది చాలాసార్లు చెప్పిండు ఒక్కటిసారి కాదు నేను చెప్తున్నా చూడు ఇది అబద్ధం అయితే నేను గల్లా పోసుకుంటా చాలాసార్లు ఏమైంది వర్క్ అంటే మామ ఈ పని ఉంది ఇంకో వర్క్ ఏమైందంటే మామ ఇట్లా మౌనిని బయట తీసుకుంటా సరే మామ ఈ వర్క్ ఎందుకు లేట్ అయిందంటే సరే అందరి వర్క్ లేట్ అయిపోతుంది దాసుగాని వర్క్ ఎక్కువ లేట్ అవుతుంది మరి దాసుగాడు ఏమనుకుంటాడు అజ్జు మామ నన్ను పట్టించుకోవట్లేదు అజ్జు మామ వీళ్ళని పట్టించుకుంటాడు అని వాడి దగ్గర ఇంటెక్షన్ రాదా వాడు మొహం మీద అడిగినా అరే ఇట్లా ఫీల్ అవుతుంది అంటే మామ నాకు కూడా అట్లా అనిపిస్తుంది వాడు మనసు నుంచి వచ్చి పెట్టేటప్పుడు గుద్ద దెంగుతూ నేను ఈ టైం ఎందుకు అప్లోడ్ అయితే ఏం చెప్పాలి సపోజ్ చేయాల్సింది పోయి అన్నతోనే మాట్లాడతావేంద్రా నాకు అర్థం కాదు ప్లీజ్ సర్లే బేబీ నాకు వల్ల కాదు మామ ఫైనల్ నేను పోవాలా మామ ఫైనల్ అవన్నీ నేను పోవాలా ఎవరికి నా బాధ అర్థమైతలేదు నేను ఎర్రిపోతాను నువ్వు పోరా రూమ్ లో పో అన్నకు చెప్పండి పంపించేసాను అనొద్దండి నా వల్లనే కదా ఇప్పుడు మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఎక్కడికి పోరే ఎప్పటి నుంచి ఉంటున్నారు లైఫ్ మొత్తం స్పాయిల్ చేసినట్టు అవుతుంది కదా నేను చూసుకుంటా వాడే పంపించాలి అరే రాజన్ గారు అంటే మాకు అందరికి ఇష్టం తెలుసా ఎప్పటి నుంచి చేశారు వాదని చెప్పక కావాలంటే నేను వెళ్ళిపోతా నా వల్లనే కదా ఇప్పుడు ఆయన సఫర్ అవుతుండు వాడు ఏం సఫర్ అయితే ఏం లేదు వాడికి ఏం టెన్షన్ ఉందో ఏమో ఆగు నువ్వు ఓకే రాజన్ ఏ లే నువ్వు ఏడోకు చెప్పామా నువ్వు లోపలికి వెళ్ళి ఏడుస్తున్నావా నువ్వు ఆగు బేబీ నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలా ఉండు రాజు నేనే వెళ్ళిపోతా ఎప్పుడు అనలేడు సార్ చాలా తప్పుంటే రెండేట్లు కొట్టాలి నాకు నచ్చ నాకు వెళ్ళాలి ఆ ఇంటెన్షన్ రాకూడదు బట్టలు కింద ఉన్నాయి ఇంకా కొన్ని వెర్రి పూక ముందు బయట దెంగుతుంది చేసుకోకుండా నా వల్లనే ప్రాబ్లం కదా నాకు నువ్వు ఎందుకు అడుకుంటావు ముడ్డ నాకు అర్థం కాదు నేనే ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకున్నాను నువ్వు అనవా నన్ను అరే రెండేట్లు కొట్టుమని తప్పు ఉంటే అవు తప్పు చేసినారు వీడియో లేట్ కొట్టుమని రెండేట్లు అంత మాత్రం ఏంది బాయ్ బేబీ వద్దు బేబీ వెళ్ళిపో అంటే వెళ్ళిపోని ఆన్సరా నువ్వేమన్నా అనుకో అన్న వాడికి పోడు ఈ పూకాన్ని పంపించేయండి నువ్వు ఫస్ట్ ఏ నీ ఫ్రెండ్ ఆ పోకరు కాడ వాడు సపోర్ట్ చేయాల్సింది పోయి అట్లంటే వాడు ఎరుపు కాదు తీసుకెళ్ళి చాయ్కి పాన్ కాదు కింద పోయి మాట్లాడతా